పశ్చిమ గోదావరి జిల్లా ఆలమూరులో నిర్వహించిన మా భూమి మా హక్కు కార్యక్రమంలో ఆచంట ఎమ్మెల్యే మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు ఆయన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం భూ యాజమానుల హక్కులను సంరక్షిస్తూ రైతులకు వారి భూమిపై సర్వ హక్కులు కల్పించేలా చట్టాలను రూపొందించాలని తెలిపారు. గత ప్రభుత్వంలో జగన్ భూ హక్కు చట్టం పేరుతో పాస్ పుస్తకాలపై తన ఫోటోలు ముద్రించుకున్నారని విమర్శించారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలు మాత్రమే ఇచ్చేవారని మండిపడ్డారు. ఈనాడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? 2024 తర్వాత మీ ఆలమూరు గ్రామం సర్వే పెట్టా. మొట్టమొదటి గ్రామం ఆలమూరే. ఈ మండలంలో సర్వే చేసిన తర్వాత మీకు మిగిలిన పట్టాదారు పాస్ పుస్తకాలు 26. మీకుండే గ్రామంలో 640 ఉంటే 615,000 పాస్ పుస్తకం. ఎంత ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది చూడండి. చూసా 26 మంది ఎవరంటే భూమి నాకు తేడా ఉందని చేస్తున్న వాళ్ళు మళ్ళీ వెరిఫై చేయడానికి మళ్ళీ ఫిర్యాదు చేస్తే అది ఆగింది. దీంట్లో మరణించిన వారు 1, 2, 3, 4 ప్రభుత్వ పారదర్శకతో చేస్తున్న ఒక పని, ఈ భూమి యొక్క హక్కుని కాంగ్రెస్ ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే దాన్ని కూడా ఎంత ముందు మేము హామీ ఇచ్చాం, రద్దు చేశాం. కొత్త చట్టం ఇంకా తీసుకురాలేదు. ముందు ఈ భూమి యొక్క హద్దుల్ని సర్వేలు చేస్తూ భూ యజమానికి సంబంధించిన ఫిర్యాదులు ఉంటే అన్ని సరి చేస్తున్న పాస్బుక్లు ఇచ్చి, రెండోది గత ప్రభుత్వం ఏం చేశారంటే పూర్వం నుంచి మనకు అలవాటు ఉంది, రిజిస్ట్రేషన్ చేస్తే ఒరిజినల్ డాక్యుమెంట్ ఎవరు రావాలి? పన్నుల దగ్గరకు ఉండాలి. ఈనాడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? 2024 తర్వాత మీ ఆలమూరు గ్రామం సర్వే పెట్టా.